హరే కృష్ణ. యువ శుభోదిని కార్యక్రమానికి మీ అందరి స్వాగతం. ఈ ఆనందానికి 6 అడుగులు రెండో భాగంలో మీ అందరికి స్వాగతం. ముందు భాగంలో మనం పారాడైమ్ అంటే మన యొక్క దృష్టికోణం గురించి చర్చించుకుందాం. ఏ విధంగా చూస్తే మనకి ఏ విధంగా కనిపిస్తుంది అంటే ఎక్కడి నుంచి చూస్తున్నాం అన్న దాన్ని బట్టి. ఉదాహరణ మనం చర్చించుకున్నాము, మనం ఇంటి నుంచి బయటికి చూస్తే మనకి సిటీ ఒకలా కనిపిస్తుంది. అదే బిల్డింగ్ ఎక్కి చూస్తే అదే సిటీ మనకి వేరేలా కనిపిస్తుంది. బిర్లా టెంపుల్ ఎక్కి చూసామనుకోండి, మన హైదరాబాద్ సిటీ ఒకలా కనిపిస్తుంది. అదే ఫ్లైట్ ఎక్కి మీరే వారణాసియో కాన్పూర్ వెళ్ళే ఫ్లైట్ ఎక్కారనుకోండి, అది అలా తిప్పి తీసుకెళ్తుంది, మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది. సో ఆ విధంగా మనం సిటీని చూస్తే అదే సిటీ వేరేలా కనిపిస్తుంది. అంటే సిటీలో మార్పు రాలేదు, మనం చూసే విధానంలో మార్పు ఉంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాం. అంటే మనం ఏ విధంగా ఎక్కడి నుంచి చూస్తున్నాం అన్న దాన్ని బట్టి సమస్యలు కూడా చిన్నవైనా పెద్ద అయినా, అదే ఫ్లైట్ నుంచి వెళ్తే పెద్ద పెద్ద బిల్డింగులు కూడా చిన్నగానే కనిపిస్తాయి. అంటే ఆ యొక్క పొజిషన్ మారుతుంది. మన చేతనలో కూడా మనం మార్పు తెచ్చుకుంటే మనకి అవిదే కనిపిస్తుంది. ఇంకోటి ఏం చర్చించామంటే, ముందు వారంలో మనం ముందు సెషన్లో ఏం డిస్కస్ చేసామంటే, మన యొక్క జీవితం యొక్క లక్ష్యం ఏంటంటే ఆనందంగా ఉండాలి. సో ఆనందంగా ఉండటానికి చాలా ఫార్ములాస్ ఉన్నాయి. ఎవరైనా ఏం చేస్తున్నారంటే అల్టిమేట్గా ఆనందంగా ఉండాలనుకుంటారు. అయితే దీనికి ఫార్ములాలు మనం ఋషులు మునులు ఎంతో కనుక్కొని మనకి మంచి ఫార్ములాస్ ఇచ్చారు. మళ్ళీ అవి రీఇన్వెంట్ మళ్ళీ కనుక్కునే దానికన్నా వాళ్ళు ఇచ్చిన ఫార్ములాస్ ఏంటో చూసి అవి మన జీవితంలో అప్లై చేసుకుంటే, వాళ్ళు అప్పుడు ఇచ్చిన ఫార్ములాస్ ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు. మనం అన్ని కాలాల్లో, అన్ని ప్రదేశాల్లో, అన్ని సమయాల్లో అందరికీ అప్లికేబుల్గా అయిన ఫార్ములాస్ వాళ్ళు ఇచ్చారు చాలా. సో ఆ ఏంటో 6 స్టెప్స్ మనం చూద్దాం. అది శాస్త్రాల్లో, ఈవెన్ భగవద్గీతలో కూడా వాటి గురించి కృష్ణ చెప్తున్నారు. అంటే అందరు చేసిన రీసెర్చ్కు అదే కంక్లూషన్కి వచ్చారు. సో కాబట్టి మనం కూడా చేస్తే రీసెర్చ్ అదే కంక్లూషన్కి వస్తాం. అంత టైం స్పెండ్ చేసే కన్నా మన ఆ కంక్లూషన్స్ ఏంటో అర్థం చేసుకొని దాని ప్రకారంగా వెళ్ళటానికి ప్రయత్నిద్దాం. అయితే ఇక్కడ పారాడైమ్లో ఏ విధంగా చూస్తున్నామని డిసైడ్ చేసాం. దాంట్లో మనం సమస్యలు దాన్ని ఎదుర్కొంటే అవి చిన్నగా అయిపోతాయి, దాని నుంచి భయపడి పారిపోతే సమస్య పెరుగుతుంది. దీనికి మనం కృష్ణ బలరాం యొక్క కథతో ఉదాహరణను అర్థం చేసుకున్నాం. ఇంకోటి ఏం డిస్కస్ చేసుకున్నామంటే, ఈ పారాడైమ్లో చాలామంది సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఉంటాయి. వాటిలో వారి యొక్క బిహేవియర్, ఏ విధమైన బిహేవియర్లో, వారి యొక్క రిలేషన్షిప్లో ఎలా మార్పులు తెచ్చుకోవాలో వాటి గురించి చాలా చెప్పబడి ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే, ఇంటర్నల్గా మన యొక్క గుణాల్లో, మన యొక్క చరిత్రలో ఎటువంటి మార్పు తీసుకురావాలనేది చర్చించుకుంటున్నాం. అయితే ఈ మార్పు ఎలా వస్తుంది అంటే, మనం చూసే విధానం నుంచి వస్తుంది. మనం ఒక వస్తువుని ఏ విధంగా చూస్తున్నాం అనే దాన్ని బట్టి. మనం ఉదాహరణ చర్చించుకున్నాం. ఒక వ్యక్తి కిటికీ నుంచి బయట చూస్తున్నారు, ఒక వ్యక్తికి తారాలు కనిపించాయి, ఒక వ్యక్తికి ఆయనకి మట్టి కనిపించింది. అంటే మనం చూసిన దాన్ని బట్టి ఉంటుంది. అయితే చూడటానికి ఎలా చూస్తామంటే, మనం ఎట్లాంటి వారం అలా చూస్తాం. అయితే ఇక్కడ మనం మన యొక్క గుణాలని మార్చుకుంటే ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. మన యొక్క చరిత్రని, క్యారెక్టర్ని, క్వాలిటీస్ని, మన యొక్క హార్ట్ని, హృదయాల్ని మార్చుకుంటే, మనం సరిగ్గా చూడగలిగితే వస్తువుని, విషయాల్ని, ఆటోమేటిక్గా మార్పు వస్తుంది. అది ఎలా మార్పు తెచ్చుకోవాలనేది ముందు సెషన్స్లో మనం డిస్కస్ చేద్దాం. కాకపోతే ఇక్కడ మనం ఈజీ ఎడిసి యొక్క కథను డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం. అయితే ఈజీ ఎడిసి ఆయన మాఫియాకి పనిచేసేవారు. అయితే వాళ్ళ కొడుకుతో ఒకసారి ఆయన ఉన్నప్పుడు కొడుకు తను ఏం చేస్తున్నానంటే, నేను లాయర్ అని. కానీ వాళ్ళ తండ్రికి అర్థమైంది, నేను తప్పు కూడా చేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఏం చేసేవారంటే, ఆయన చాలా తెలివైన లాయర్. ఆయన మాఫియాకి పనిచేసేవారు. మాఫియా వారు ఏమైనా తప్పులు చేస్తే వారిని ఏదో ఒక రకంగా ఆయన తెలివితేటలను ఉపయోగించి వారిని జైలుకి వెళ్లకుండా కాపాడేవారు. అయితే ఒకసారి ఆయనకు అనిపించింది, అయ్యో నేను ఇట్లాంటి తప్పుల పనులు చేస్తున్నాను, నేను మా కొడుకుకి ఏమని చూపించుకోగలుగుతాను, ఎటువంటి ఉదాహరణని నేను ఆయనకి ఇస్తున్నాను అని. ఎందుకంటే ఎటువంటి ఉదాహరణ చూపించలేను, ఎందుకంటే తప్పు చేస్తున్నాను కాబట్టి. అయితే ఆయనకు అనిపించింది, సరే ఈ పనులు నేను మానేస్తే అట్లీస్ట్ నా కొడుకు నేను గర్వంగా చెప్పుకోవచ్చు, నాయన నేను మంచి పనులు చేస్తున్నాను, నువ్వు కూడా చెయ్యి అని. అయితే ఆయన వెళ్ళి మాఫియా వాళ్ళకి చెప్తారు, నేను ఇంకా మీకు పని చేయదలుచుకోలేదని. మాఫియాలు అంటారు, అట్లా కుదరదు, ఎందుకంటే మీకు మా గురించి చాలా తెలుసు. ఒక్కసారి మీరు బయటికి వెళ్తే, మీరు జీవించి ఉంటే మాకు కూడా అది కష్టం. సో మీరు బయటికి వెళ్ళారంటే మిమ్మల్ని చంపేస్తాం. ఎందుకంటే ఆటోమేటిక్గా ఆయన గవర్నమెంట్కి చెప్పేస్తారు ఇక్కడ ఏం జరుగుతుందో. చెప్పినా చెప్పకపోయినా వాళ్ళకి రిస్క్ ఉంటుంది కాబట్టి మీరు బయటికి వెళ్తే చంపేస్తామంటారు.
అయితే ఆయనకి చాయిస్ ఉంది, ఏంటి వాళ్ళతో పాటు ఉండటమా లేకుంటే బయటకు వచ్చి చనిపోవటమా అని ఆయన డిసైడ్ చేస్తారు. సరే నేను మా కొడుక్కి మంచి ఉదాహరణ చూపించాలంటే నిన్ను వీళ్ళని వదిలేయాల్సిందే అని ఆయన విడిచిపెట్టి బయటకు వస్తారు. ఒక కార్ యాక్సిడెంట్లో ఆయన చనిపోతారు, అంటే ఆయన చంపేస్తారు. సో ఇలా ఈజీ ఎడిసి కథ అక్కడ ముగుస్తుంది. అయితే రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు జపానీ ఫైటర్ ప్లేన్స్ అమెరికా యొక్క ఫ్లీట్ ఏదైతే షిప్ ఇవన్నీ ఉంటాయో అక్కడ వాటి మీదకి అటాక్ చేస్తాయి, దండెత్తుతాయి. అయితే జపాన్ వాళ్ళు చాలా తెలివిగా ఏం చేస్తారంటే కొన్ని ఫైటర్ ప్లేన్స్ని అమెరికా యొక్క షిప్ యార్డ్కి పంపిస్తారు. అయితే అమెరికా యొక్క ఫైటర్ ప్లేయర్స్ అన్నీ వాటిని కాపాడటానికి అటువైపు వెళ్తాయి. అయితే జపానీస్ వాళ్ళు ఇంకో సైడ్ నుంచి ఇంకో ఫ్లీట్ని పంపిస్తారు అటాక్ చేయమని. అప్పుడు ఆ యొక్క ఏదైతే షిప్ యార్డ్ అవి ఉంటాయో అక్కడ ఒట్టి 2 ఫైటర్ ప్లేన్స్ ఉన్నాయి వాటిని కాపాడటానికి. 4 జపానీస్ ఫైటర్ ప్లేన్స్ వస్తాయి అక్కడ అటాక్ చేయడానికి. అయితే ఈ 2 ఫైటర్ ప్లేన్స్లో ఒకటే పనిచేస్తుంది. అయితే ఓహైర్ అని ఒక వ్యక్తి ఏదైతే ఫైటర్ ప్లైనెట్ ఉంటాడో ఆయన ఆ ఫ్లైట్ తీసుకొని వెళ్తారు. ఆయన అంటారు, అరే ఇప్పుడు 4 ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు జపానీస్ వాళ్ళు దాని మీద అటాక్ చేస్తే అమెరికాకి ఎన్నో వేలాది కోట్లు వాళ్ళు నష్టపోతారు, చాలామంది చనిపోతారు కూడా. అయితే ఏదో ఒక రకంగా వాటిని కాపాడాలి. అయితే నేను ఒంటరిగా ఒక ఫ్లైట్ తీసుకొని వెళ్తారు ఆయన, ఫైటర్ ప్లేన్ తీసుకొని 4 మీద అటాక్ చేస్తారు. సో ఆయన చనిపోతారని తెలుసు, అయినా కానీ ఆ 4 ఏదో రకంగా కూల్చేస్తారు. కూల్చి ఆయన కూడా సముద్రంలో పడి ఆయన కూడా చనిపోతారు. అయితే తర్వాత ఈ చికాగో ఎయిర్పోర్ట్కి ఆయన పేరు పెడతారు, ఎందుకంటే ఆయన అంత ధైర్యంగా ఆయన యుద్ధం చేసి అమెరికా యొక్క ఎంతో జనాల్ని ప్లస్ వారి యొక్క ధనాన్ని ఆయన కాపాడినందుకు చికాగో ఎయిర్పోర్ట్కి ఓహైర్ ఎయిర్పోర్ట్ అని ఉంటుంది ఇప్పుడు కూడా. అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఓహైర్ అనే వ్యక్తి ఆయన ఈజీ ఎడిసి యొక్క కొడుకు. తన తండ్రి అలా తప్పు చేయకుండా ఆ తప్పుల నుంచి బయటపడి ఆయన మంచి ఉదాహరణ చూపించడం కారణంగా వాళ్ళ కొడుకు ఈ విధంగా ఆయన కూడా మంచి దేశానికి సేవ చేయడానికి ఆయన సిద్ధంగా ఉండి అటువంటి మంచి ఉదాహరణ చూపించారు. అంటే దీని నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మన యొక్క జీవితంలో మనం చేసే కార్యక్రమం ఏ విధంగా మనం మంచి గుణాలతో ఉంటే అది మంచి ఉదాహరణ చూపిస్తుంది. ఇంటర్నల్గా మనం చేంజ్ అయితే ఎక్స్టర్నల్గా చేసే యాక్టివిటీస్ కూడా అలాగే ఉంటాయి. మనం ఇంటర్నల్గా మంచిగా ఉంటే మనం చేసే యాక్టివిటీస్ అలా ఉంటాయి, దానివల్ల జనాలకి మంచి బెనిఫిట్ కూడా ఉంటుంది. మనం ఇంటర్నల్గా చేంజ్ చేయకుండా నేను ఎక్స్టర్నల్గా చేంజ్ అవుతాను అంటే దాని నుంచి పెద్దగా ఏమీ డిఫరెన్స్ ఉండదు. జనాలకి పెద్దగా బెనిఫిట్ కూడా ఉండదు, వారు అర్థం కూడా చేసుకుంటారు. సో రియల్ సక్సెస్ అనేది మనకి ఇంటర్నల్గా వస్తుంది. మనం రామాయణ ఉదాహరణ చూస్తాము. రాముల వారిని ఇంకా ఆ రోజు పట్టాభిషేకం చేస్తారు ఆయనకి అనే సమయంలో ఆయన వాళ్ళ కౌశల్య దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం పొంది ఇంకా అన్ని రకాలుగా అన్ని అరేంజ్మెంట్లు జరుగుతాయి. అప్పుడు ఆయన దశరథ మహారాజ్ దగ్గరికి వెళ్తారు కలుసుకుంటానికి. సరే ఇంకా కొన్ని జస్ట్ ఒక 1-2 అవర్స్లో నన్ను పట్టాభిషేకంలో నన్ను ఫ్యూచర్ రాజుగా నన్ను ప్రకటిస్తారనే సమయానికి ఆయన వెళ్తారు. అప్పుడు ఆయన దశరథ మహారాజుని చూసి అప్పుడు కైకేయి చెప్తుంది, అయినా నువ్వు ఇప్పుడు రాజు కాదు, భరతుడు రాజు అవుతారు, నువ్వు వనవాసానికి వెళ్ళాలి అని. అయితే ఇప్పుడు వనవాసానికంటే దేశాన్ని నుంచి బయటకు పంపించేస్తున్నారు. అంటే ఇప్పుడు మనని ఓకే నువ్వు ఈ దేశంలో ఉండకూడదని దేశ బహిష్కరణ చేశారనుకోండి, అనుకోండి అంత తప్పు పని ఏం చేశాను నేను, నన్ను దేశాన్ని నుంచి బయటకు పంపించేస్తున్నారు. రాముల వారు ఏం తప్పు చేయకుండా ఆయన దేశాన్ని నుంచి బయట పంపించేస్తున్నారు. అదే ఆ సమయంలో ఎవరున్నా కానీ చాలా డిస్టర్బ్ అయిపోతారు. అరే ఇప్పుడు రాజు అవ్వాల్సిన వాడిని నన్ను దేశం నుంచి బయట పంపించేస్తున్నారు అని. సో రాముల వారు దాంతోపాటు భరతుడిని రాజు చేస్తున్నారు, ఆయనకు రావాల్సిన హక్కు వేరే వాళ్ళకి ఇస్తున్నారు. అయితే ఆ టైంలో ఎవరైనా డిస్టర్బ్ అవుతారు, ఎవరికైనా అనిపిస్తుంది ఇదేంటి ఇంత అన్యాయం జరుగుతుంది. ఆ ముఖంలో అట్లీస్ట్ బాధన్నా ఉంటుంది, లేకుంటే అట్లీస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తారు ఏంటి ఇంత అన్యాయం జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదు అని. అయితే రాముల వారి యొక్క ఇంటర్నల్గా ఎంత ఎంత కెపాసిటీ ఉంది అంటే కొంచెం కూడా డిస్టర్బ్ కాలేదు ఆయన. నాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది, నాకు ఇలా చేస్తున్నారని.
ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అది ఆయన దశరథ మహారాజుకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరినీ ఓదారుస్తూ, కైకేయిని ఓదారుస్తూ, కైకేయిని కూడా ఓదారుస్తారు ఆయన, మా తండ్రికి ఎటువంటి హాని కల్పించకండి, నేను ఇప్పుడే వెంటనే వెళ్ళిపోతాను అని. తన తల్లి కౌసల్యకి, అదేవిధంగా సీతను కూడా ఓదారుస్తారు. కానీ ఆమె కోపం వస్తుంది, సీతను తీసుకుని వెళ్తారు, లక్ష్మణుని కూడా తీసుకుని వెళ్తారు. అయితే ఈ విధంగా ఆయన వనవాసానికి వెళ్తారు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇంటర్నల్గా ఎవరికైతే సబ్స్టెన్స్ ఉంటుందో అటువంటి వ్యక్తి ఎక్స్టర్నల్గా వచ్చిన సిచ్యువేషన్స్లో డిస్టర్బ్ కారు, ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయగలుగుతారు, దాని నుంచి వారు ఖచ్చితంగా సక్సెస్ని పొందగలుగుతారు. సో రాములు వారు ఈ విధంగా చేయగలుగుతున్నారు అంటే ఆయన చూసే విధానంలో ఉంది. దీన్ని పారాడైమ్ అంటారు. సో మనం ఎట్లా చూస్తున్నామన్న దాని సిచ్యువేషన్లో పెద్దగా మార్పు ఉండదు, కానీ మనం చూసే విధానంలో. అయితే ఈ చూసే విధానం దీంట్లో పారాడైమ్లో చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే మనలో మనం మార్పు తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే దాని నుంచి ఒక కంఫర్ట్ వస్తుంది. మనం ఉండే సిచ్యువేషన్లో అది తప్పైనా కానీ, రాంగ్ అయినా కానీ మనం దాంట్లో ఒక రకమైన ఆనందాన్ని పొందుతాం. కానీ అది మన ఆ విధంగానే ఉంచేస్తుంది దాంట్లో మార్పు. సో మనలో మార్పు తెచ్చుకోవాలంటే కష్టపడాల్సింది. ఎందుకంటే మార్పు రావాలి అంటే ఒక పెయిన్ ఉంటుంది. సో మనం ఎంతో జీవితంలో చాలా సమయాలు, చాలా సంవత్సరాల నుంచి అదే విధంగా జీవించడం కారణంగా మార్పు రావాలి అంటే మళ్ళీ చాలా కష్టం. ఎందుకండి ఈ చేంజ్ ఎందుకు? మనం ఎక్కడ చేంజ్ చేసినా కానీ ఇమీడియట్గా మైండ్ డిస్టర్బ్ వద్దు, ఇలా చేంజ్ చేయకూడదు. సో by virtue of long material conditioning, so communication with materialistic ideas, we have this. So this type of mentality, ఈ మెంటాలిటీ ఏదైతే ఉంటుందో దీన్ని ఎప్పుడైతే చేంజ్ చేసుకుంటామో, దీని నుంచి బయటకు రావడానికి అయితే ఒక మార్పు రావాలి అంటే, ఒక హ్యాబిట్ నుంచి బయటకు రావాలంటే మనం ఫస్ట్ దానికి కావాల్సిన మంచి గుణాలని డెవలప్ చేసుకోవాలి. తర్వాత దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, దాని ప్రకారంగా ప్రవర్తించడానికి కూడా ప్రయత్నించాలి. సో we should understand about them, learn about them and act accordingly. సో అర్థం చేసుకొని దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తూ దాని ప్రకారంగా చేయగలిగితే అప్పుడు మనకి కొత్త హ్యాబిట్స్ వస్తున్నాయి. దానికి కావాల్సింది 3 ఏంటంటే, ఒకటి జ్ఞానం కావాలి, నాలెడ్జ్, స్కిల్స్ అండ్ డిజైర్. పూర్తి జ్ఞానం కలిగి ఉండాలి దాని గురించి. దానికి కావాల్సిన స్కిల్స్ ఉండాలి, ఎలా చేయాలనేది తెలుసుకొని ఉండాలి. తర్వాత చేయాలని కోరిక కూడా ఉండాలి, లేకుంటే అవ్వదు అది. సో ఈ మూడింటికి మంచి అసోసియేషన్ కూడా ఉండాలి. అప్పుడే మనం ఈ 3 ఇంప్లిమెంట్ చేయగలుగుతాం, లేకుంటే ఇంప్లిమెంట్ చేయలేం. మనలో సబ్స్టెన్స్ కావాలి అనుకుంటే ఏంటో తెలుసుకోవాలి అవి. సో ఇప్పుడు మనం ముందొచ్చే సెషన్స్లో ఈ విషయాల గురించి మనం చెప్తాం. అందుకే ఇప్పటిదాకా మనం ఏం డిస్కస్ చేయలేదు, వాళ్ళు ఇచ్చిన ఫార్ములాస్ ఏంటో డిస్కస్ చేయలేదు, కానీ అవి ఎంత ఇంపార్టెంట్, ఎలా మనం మారితే మనలో చేంజ్ ఉంటుందో డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఫస్ట్ ఏంటంటే వాటికి నాలెడ్జ్ ఉండాలి, మనకి స్కిల్స్ ఉండాలి, తర్వాత డిజైర్ ఉండాలి చేంజ్ అవ్వాలి అంటే. చాలామందికి నాలెడ్జ్ ఉంటుంది కానీ ఏం చేయాలో తెలీదు. సో ఇప్పుడు ఎవరికన్నా చపాతీ చేయాలనుకోండి, లేకుంటే వంట వండాలనుకోండి, ఫస్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, వారికి దానికి సరిపడా థియరిటికల్గా తెలిసి ఉండాలి. ఇది స్టవ్, ఇది వెలిగిస్తారు, ఇది ఇలా ఉంటుంది, దీన్ని పిండి అంటారు, దీన్ని ఇది అంటారు. ఒక నాలెడ్జ్ ఉండాలి వయస్సులు. తర్వాత స్కిల్ కూడా ఉండాలి. అన్నీ తెలిసినా కానీ థియరీ తెలుసు, కానీ ప్రాక్టికల్గా వెళ్ళి చేయగలిగితే అది స్కిల్ అంటాం. వాడికి చేయటం కూడా వచ్చు, దానికి ప్రాపర్ నాలెడ్జ్ ఉంది. కొంతమంది స్కిల్ ఉంటుంది, నాలెడ్జ్ లేకపోతే ఏమవుతుంది, వాళ్ళు సరిగ్గా చేయలేరు అది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కానీ ఏం చేయాలో తెలియదు, నాలెడ్జ్ ఉండదు. లాస్ట్ ఏంటంటే ఇవన్నీ ఉండి కోరిక లేదనుకోండి, పెద్దగా ఏం మార్పు ఉండదు. సో తినాలని కోరికే లేదనుకోండి, ఎందుకు కుకింగ్ చేస్తారు ఎవరైనా? సో అదేవిధంగా మనలో కూడా ఓకే, నేను మార్పు తెస్తే, నాలో జీవితంలో మార్పు తెచ్చుకుంటే నాకు చాలామందికి అనిపిస్తుంది, అరే నాకున్న కెపాసిటీని నేను పూర్తిగా ఉపయోగించట్లేదు, నేను ఇంకా ఎక్కువ చేయగలుగుతాను కానీ చేయలేకపోతున్నాను, ఏదో నన్ను ఆపేస్తుంది. సో ఆ ఇంటర్నల్గా మనకు ఆ స్ట్రగుల్ ఎందుకు ఉంటుంది, ఎందుకు మనం అనుకునేవి చేయలేకపోతున్నాం. ఇంకోటి ఏంటంటే చాలా వరకు ఎక్కడ ఇబ్బంది పడతారంటే ఈ సోషల్ మీడియాలో ఇబ్బంది పడతారు, దాని నుంచి బయటకు వెళ్ళలేరు. దాంట్లో వాళ్ళు అలాగే ఇరుక్కుపోయి ఉంటారు, దాని నుంచి బయటపడటానికి చాలా కష్టంగా అనిపిస్తుంటుంది. ఈ ఫేస్బుక్, ట్విట్టర్లో, యూట్యూబ్లో ఇక్కడే ఇరుక్కుపోతాం, దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేము.
ఇంకా కొంతమంది అయితే కొన్ని రాంగ్ సైడ్స్ వాటిలలో కూడా వాళ్ళు ఇరుక్కుపోతారు, దాని నుంచి బయటకు కూడా రాలేరు. అయితే దీని నుంచి ఎలా బయటికి రావాలి? సో ఇవైతే హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో మనమైతే డిస్కస్ చేస్తున్నామో ఇవి మంచిగా అర్థం చేసుకుంటే చాలా సులువుగా వీటి నుంచి బయటికి రావచ్చు. మనకున్న ఫుల్ కెపాసిటీని మనం ఉపయోగించుకొని మనం సక్సెస్ని పొందొచ్చు. మన ఫుల్ కెపాసిటీని ఎలా మనం బయటికి తీయాలి, సో ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే ఈ మనకున్న సిచ్యువేషన్స్, ఈ కండిషన్ నుంచి ఎలా బయటపడతాము, మన ఆచార్యులు ఇచ్చిన ఫార్ములాస్ ఏంటి, ఇవన్నీ మనం చర్చించుకోవడం. సో ఇక్కడ కూడా ఫస్ట్ దీని నుంచి కన్విన్స్ అవ్వాలి. ఓకే, వాళ్ళు ఇచ్చిన ఫార్ములాస్ చాలా పవర్ఫుల్, వాళ్ళు ఇచ్చిన ఫార్ములాస్లో సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ యొక్క నాలెడ్జ్ మనకు ఉండాలి. తర్వాత దాని గురించి వాళ్ళు ఇచ్చిన వాటి గురించి అర్థం చేసుకోవాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్నది మనం ముందు వచ్చే సెషన్లో చర్చించుకుందాం. దాని తర్వాత మనకు ఆ కోరిక కూడా ఉండాలి చేంజ్ అవ్వాలని. సో ఇలా మనం ఈ సెషన్స్లో డిస్కస్ చేస్తాం. అయితే ఇక్కడ ఇట్ ఈస్ బిహేవియర్. అయితే మనకి చాలా ఫేమస్ సేయింగ్ ఉంది, మన యొక్క థాట్స్ నుంచి ఏమొస్తుంది మనకి, ఇట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ యాక్షన్. సో ఏ థాట్ రీప్ అన్ యాక్షన్ అంటారు. మనం ఏదైతే ఆలోచన ఉంటుందో, ఏదైతే మనం ఆలోచిస్తుంటామో దాని ప్రకారంగా మనం ప్రవర్తిస్తాం. దాని నుంచి ఏమవుతుంది, సో యాక్ట్ రీప్ ఏ హ్యాబిట్, దాని నుంచి మనకు అలవాట్లు వస్తాయి. సో హ్యాబిట్ నుంచి ఏమవుతుంది, ఇట్ విల్ బికమ్ అవర్ క్యారెక్టర్, మన యొక్క చరిత్ర అవుతుంది. ఫ్రమ్ క్యారెక్టర్, సో ఏ క్యారెక్టర్ అండ్ రీప్ ఏ ఫేట్, దాని నుంచి మన భవిష్యత్తు డిసైడ్ అవుతుంది, ఒక కల్చర్ అనేది డెవలప్ అవుతుంది. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే మనం ఏం ఆలోచిస్తున్నాం, అంటే ఆలోచించిన దేని మీద ఆధారపడి ఉంటుంది, మనం ఎలా చూస్తున్నాం అన్న దాని మీద ఆధారపడి ఉందని పారాడైమ్ అంటాం మనం. సో ఈ సెకండ్ సెషన్లో మనం దీని గురించి, అందుకే కృష్ణ ఏమంటున్నారు, తస్మాత్వం ఇంద్రియాన్ ఆదో నియమ్య భరతర్షభ ప్రాప్మాన ప్రజహాన్ ఏనం జ్ఞాన విజ్ఞాన నాశనం. సో కృష్ణ ఏమంటున్నారంటే తస్మాత్వం ఇంద్రియాన్ ఆదో నియమ్య భరతర్షభ. సో మనం చాలా రెగ్యులేటెడ్గా మన యొక్క ఇంద్రియాలని నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి, మనం కంట్రోల్ చేసుకోవడానికి. ఎందుకు, ప్రాప్మాని ప్రజహాని ఏనం జ్ఞాన విజ్ఞాన నాశనం, మనకున్న జ్ఞానాన్ని విజ్ఞానాన్ని రెండింటినీ నాశనం చేస్తుంది మనం చేసే కార్యక్రమం. మనం మంచి కార్యాలు చేయకపోతే మనకి రెండు రకాలుగా లాసు, జ్ఞానము విజ్ఞానం రెండు మనం కోల్పోతాము. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అయితే మన ఇంద్రియాలు ఏంటి, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఈ సెన్సెస్ని ఎస్పెషల్లీ మనం కంటిని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, వినాలని కోరుకుంటుంది, చూడాలని కోరుకుంటుంది, తినాలని కోరుకుంటుంది, వీటన్నిటిని ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాలి. అయితే నెగిటివ్గా వెళ్ళకుండా పాజిటివ్గా ఎలా ఉండాలి, అవన్నీ నెగిటివ్ వెళ్ళే డైరెక్షన్లో వెళ్ళడానికి చాలా సిద్ధంగా ఉంటుంది, అవి పాజిటివ్గా ఎలాగ తీసుకొని వెళ్ళాలి. దాంతోపాటు ఆ రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ఎలా చేస్తే మనం ఖచ్చితంగా పొందుతాం, ఈ విషయాన్ని తీసుకోవాలి. అయితే చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఈ యొక్క సెషన్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్. ఇది గీగో ఫార్ములా అని కంప్యూటర్లో ఉపయోగిస్తారు. ఏంటి అంటే మన మైండ్లో వేస్తే అదే బయటకు వస్తుంది. అంటే ఎంత చెత్త నింపితే అంత చెత్తగా మనం ప్రవర్తిస్తాం. మనం చూసే సినిమాలు, మనం వినే విషయాలు, మనం తినే ఆహారం, వీటన్నిటి మీద మనం చేసే కార్యాలు ఆధారపడి ఉంటాయి. మనం చెత్త సినిమాలు చెత్తవి చూసామనుకోండి, మన ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది, మన మాటలు కూడా అలాగే ఉంటాయి, మనకు వచ్చే ఆలోచనలు, మనం భవిష్యత్తు కూడా ఆ విధంగానే ఉంటుంది. ఎందుకంటే గార్బేజే వెళ్ళింది లోపలికి, చెత్త లోపలికి వెళ్ళింది కాబట్టి చెత్తనే బయటకు వస్తుంది. సో దీని గురించి మళ్ళీ నెక్స్ట్ సెషన్లో ఇంకా చర్చించుకుందాం. సో ఈ సెషన్లో మనం ఏం డిస్కస్ చేసామంటే మనం ఫస్ట్ ఏ విధంగా మనం చూస్తే ఆ విధంగా మనకు కనిపిస్తుంది, దీన్ని పారాడైమ్. అయితే చూసే విధానాన్ని మార్చుకోవాలి, పరిస్థితులను మార్చలేం. అయితే దానికి మనం ఉదాహరణగా మనలో చూసే విధానాన్ని మారితే మనలో ఇంటర్నల్గా క్వాలిటీస్ కూడా మారుతాయి, మన చరిత్ర కూడా, మన క్యారెక్టర్ కూడా మారుతుంది. దానికి ఉదాహరణ మనం ఈజీ ఎడిసి యొక్క స్టోరీ విన్నాం. ఈజీ ఎడిసి ఈ విధంగా ప్రవర్తించడం వల్ల ఆయన కొడుకు కూడా ఓహెయిర్ కూడా ఆ విధంగా ప్రవర్తించి ఆయన అమెరికా హీరోగా మారారు, దేశాన్ని ఆ విధంగా కాపాడగలిగారు. ఎందుకంటే అటువంటి ఉదాహరణ ఆయనకు కనిపించింది కాబట్టి. తర్వాత మనం ఉదాహరణ రాముల వారిది కూడా చూసాం. సో ఆయన కూడా ఆ విధంగా ప్రవర్తించడం వల్ల ఆయన ఒక ఉదాహరణ చూపించారు. సో అదేవిధంగా మన జీవితంలో కూడా మనం ఏదైతే మంచి కార్యాలు అర్థం చేసుకుంటే ఫస్ట్ దానికి ఒక నాలెడ్జ్ ఉండాలి. అయితే ఈ మంచి గుణాలు ఏంటో తెలుసుకొని ఉండాలి, దాన్ని ఎలా డెవలప్ చేయాలో మనకి స్కిల్స్ ఉండాలి.
అయితే వాటిని డెవలప్ చేయడానికి మనకి సరైన డిజైర్ కూడా ఉండాలి, కోరిక కూడా ఉండాలి. సో మనకున్న నెగిటివిటీ నుంచి, ఈ యొక్క చెడు అలవాట్ల నుంచి, వీటన్నింటి నుంచి బయటపడటానికి మనం ఈ యొక్క మార్గంలో వెళ్తే ఖచ్చితంగా మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి బయటకు వెళ్ళి దాంతోపాటు సక్సెస్ని కూడా మనం మంచిగా పొందొచ్చు. సరైన సక్సెస్ ఏంటో అర్థం చేసుకొని దాన్ని ఖచ్చితంగా మనం పొందొచ్చు. హరే కృష్ణ.